ఆదికాండము 49వ అధ్యాయం. యోధా కోదమసింహం, నా కుమారుడా, నీవు పట్టినదాన్ని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొని, అతని లేపువాడెవడు? షిలోహు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ఇది కీర్తన యొక్క మొత్తం సారాంశం మీకు చెప్పాను. మనం ఆలోచన చేస్తే 45వ కీర్తన కోరాహు కుమారులు వ్రాసినటువంటి కీర్తన, 44వ కీర్తన కూడా అక్కడి నుంచి మనకు వస్తుంది. పైన నాలుగు విషయాలు విశదీకరిస్తూ ఉన్నాడు. ఒకటికి ప్రధాన గాయకునికి, ఎవరికి వ్రాసింది ఇది? ప్రధాన గాయకునికి వ్రాసి ఇచ్చారన్నమాట. అంటే ప్రధాన గాయకుడు ఎక్కడుంటాడు? మందిరంలో ఉంటాడు. ఈ మందిరంలో ఉన్నటువంటి ప్రధాన గాయకుడు పాడాలి పాట. తర్వాత ఏ రాగం మీద పాడాలో కూడా చెప్తున్నాడు పరిశుద్ధాత్మ. ఏ రాగం మీదట? శోషనీయులను రాగం మీద పాడదగినది, ఈ రాగం మీద పాడాలి. తర్వాత ఏం చెప్పాడంటే, కోరాహు కుమారులు రచించినటువంటి దైవ ధ్యానం. 4వ విషయం ఏంటంటే, ప్రేమను గూర్చిన గీతం. గీతం అంటే ఏంటి? పాట. ప్రేమను గూర్చిన పాట ఇది. మనం ఈ 45వ అధ్యాయంలో సుమారు 17 వచనాలు ఉన్నాయి. ఈ 17 వచనాల్లో డైరెక్ట్ మనం వెళ్తే, 1 రాజుని గురించి, 2 రాణి గురించి, 3 రాజ్యం గురించి వ్రాయబడిన మాటలు. 1 రాజు గురించి ఉంది, 2 రాణి గురించి మనం చూస్తాం, 3 రాజ్యం గురించి మనం చూస్తాం. అసలు ఈ మొత్తం ఇదంతా కూడా రేపు స్థాపించబోయే ఆ రాజ్యముని గురించి ప్రవచనం ఇక్కడ మనకి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇవ్వబడింది. రేపు వచ్చినటువంటి రాజు కాదు ఈయన, రాబోతున్న రాజు. వచ్చినటువంటి రాణి కాదు, సిద్ధపడుతూ ఉన్నటువంటి రాణి. ఆల్రెడీ వచ్చేసినటువంటి రాజ్యం కాదు, రాబోతున్నటువంటి రాజ్యం గురించి కీర్తన మనం చదువుతూ వెళ్తే, నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను, మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే రాజుకున్నటువంటి లక్షణాలు చక్కగా పొందుపరిచారు, రాణికి ఉన్నటువంటి లక్షణాలు పొందుపరిచారు. అసలు ఈ రాజు ఎవరు, ఈ రాణెవరు, ఈ రాజ్యం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా చక్కగా కూలంకషంగా మనం చదువుతూ వెళ్తే వచనం వెంబడి వచనం మనకి ప్రభువారు మనకి చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తారు. తర్వాత ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనకి 5 విషయాలుగా నాకు కనబడ్డాడు ఇక్కడ, నేను రాసుకున్నాను. 1 దయ కలిగినటువంటి కుమారుడుగాను, 2 ధైర్యము కలిగిన శూరుడుగాను, 3 నీతి కలిగిన అభిషక్తుడుగాను, 4 మహిమ గల వరుడుగా కనబడతాడు. తర్వాత వధువు ఎలా కనబడుతుందంటే, వధువు ఏ స్థానంలో ఉంటుంది, ఎక్కడ నిలిచి ఉంటుంది, వధువు యొక్క స్థావరం ఏంటి, వధువు ఏ విధంగా సన్మానించబడుతుంది, అలాగే వధువు సువర్ణం బంగారపు రూపంలోకి ఏ విధంగా మార్చబడిందని మనం 4 విషయాలు మనం ఇక్కడ చూస్తాం. తర్వాత ఆయన యొక్క స్థిరమైన ప్రభుత్వం, సంపూర్ణమైనటువంటి ప్రభుత్వం, సమాధానకరమైన ప్రభుత్వం, సమృద్ధి అయినటువంటి ప్రభుత్వాన్ని మనం ఇక కీర్తనలో మనం చూడవచ్చు. తర్వాత రాజు అంటే మన వచనం వెంబడి వచనానికి వెళ్ళి రాజు ఏ విధంగా వర్ణింపబడ్డాడో మీకు నేను 13 వచనాలు రాసుకున్నాను. ఆ వచనాలు మీకు చూపిస్తాను. 1, ఆయన అతి సుందరుడుగా కనబడుతున్నాడు. రాజు ఎట్లా కనబడుతున్నాడమ్మా? అతి సుందరుడుగా కనబడుతున్నాడు. 2, ఆయన నోట దయగల మాటలు పలికేవాడుగా ఉన్నాడు. 3, ఆశీర్వదింపబడిన వాడుగా కనబడుతున్నాడు. 4, శూరుడిగా మనకి ఈ కీర్తనలో కనబడుతున్నాడు. 5వది సత్యము, వినయము, నీతిని స్థాపించేవాడుగా మనకి ఇక్కడ బయలుపరచబడుతుంది. అలాగే తేజస్సు, ప్రభావం ధరించుకున్నవాడుగా మనకు కనబడుతున్నాడు. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క ప్రభావాన్ని ధరించుకున్నవాడుగా కనబడతాడు. సైన్యాధిపతిగా మనకు కనబడతాడు. అలాగే వాడిగల బాణం, వాక్యమును ధరించుకున్నవాడుగా మనకు కనబడతాడు. నిత్య సింహాసనం కలిగిన వాడుగా
కదలని సింహాసనం కలిగిన రాజుగా మనకి ఇక్కడ కనబడతాడు. 11వది రాజదండము, న్యాయార్థమైన దండం కలిగిన వాడుగా, అన్నిటికంటే ముఖ్యంగా ఆనంద తైలముతో అభిషేకింపబడిన వాడుగా, మెస్సయగా అనగా క్రీస్తుగా కనపడతాడు చివరిగా. ఇదంతా మన సారాంశం అంతా తీసుకుంటే రాజు మెస్సయ అనగా క్రీస్తు, రాణి రాబో అంటే సిద్ధపడుతున్నటువంటి సంఘముగా, ఇంకొక విధంగా క్రీస్తు సంఘంగా మరి అక్కడ ఏ విధంగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో వర్ణించబడిందో ఆ వర్ణని అక్షరాల ఇక్కడ మన 45వ కీర్తన పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మకంగా వ్రాయించి పెట్టాడు. ఆ రోజున వ్రాసారు, కోరహ కుమారులు వ్రాసారు. వ్రాసి ఎవరికి ఇచ్చారు? ప్రధాన గాయకునికి ఇచ్చారు. ప్రధాన గాయకుడు పెండ్లి పాట పాడుతున్నాడు. చక్కగా ఒక పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు వారు పాడేటటువంటి పాటలు. ఒక విధంగా చెప్పాలంటే మనం పాటను ఏమంటున్నామంటే స్తుతి అన్ని తీసుకొస్తాం చివరికి. ఆయన్ని స్తుతించుట, ఆయన ఆరాధించుట, మనసులో భావన, ఇంకొక విధంగా కృతజ్ఞతా భావన. అందుకే చెప్తున్నాడు కదా, నీ రాజు నీ సౌందర్యమును కోరేవాడు అని వ్రాయబడి ఉంటుంది. నీ రాజు నువ్వు సంతోషంగా ఉంటే ఇష్టపడేవాడు, నువ్వు అందంగా ఉంటే ఇష్టపడేవాడు, నువ్వు సుఖ సంతోషాలతో నీ ఉంటే ఆయన సంతోషించేటటువంటి నీ రాజు నీ సౌందర్యమును కోరుతూ ఉన్నాడు. తద్వారా మనం ఆయన మనస్ఫూర్తిగా ఆరాధన చేయడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇక్కడ నేను వచనం వెంబడి వచనం నేను ధ్యానం చేస్తాను. కొంచెం మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. ఒక దివ్యమైన సంగతితో, ఎలా అమ్మా? ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఒక దివ్యమైనటువంటి సంగతి. దివ్యము అంటే ఏంటి తెలుసమ్మా? వెలిగింపబడట, మంచిది. ఇంకొక విధంగా ఓకే పర్వాలేదు. దివ్యమైన కాంతి. ఇంకొక విధంగా దివ్యం అంటే బ్రైట్నెస్, వెలిగింపబడుతుంది. మనల్ని ఏం చేస్తుందంటే ఆ వెలుగు వచ్చినప్పుడు, ఆ వెలుగు ఉన్నప్పుడు చీకటి ఉండదు. అక్కడ శాంతి, సంతోషం, సమాధానం, నెమ్మది. ఇంకా షిలోహు అని మాట మనం చూస్తాం. షిలోహు అనగా ఇప్పుడే మనం చూస్తాం 49వ అధ్యాయం ఆదికాండంలో. షిలోహు అనగా నెమ్మది గల ప్రదేశం, దేవుడు నివసించేటటువంటి ప్రదేశం. అక్కడి నుంచి కాంతి వస్తుంది అనమాట. అందుకే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయడు అన్నాడు. ఏ వెలుగమ్మది? ఒక దివ్యమైన సంగతి అంటే ఒక మంచి సంగతి. ఇంకో తల్లిగారు చెప్పినట్టు ఒక మంచిది, అసలు ఇష్టమైనటువంటిది, బెస్ట్ అన్నట్టు. దివ్యమైన సంగతి అంటే అంతకంటే మంచి వార్త ఉండదు, ఇంకా అంతకంటే గొప్పది లేదు. అందుకే ఒక దివ్యమైనటువంటి సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. ఉప్పొంగడం అంటే మనం ఏదైనా థమ్సప్ బాటిల్ ఉంటుంది, థమ్సప్ బాటిల్ని మనం ఇట్లా కుదిపినప్పుడు అక్కడ పెడితే బాటిల్ లోపితే ఏం చేస్తుంది తెలిసింది? పొంగి పొరుతుంది అనమాట, పైకొచ్చి పొర్లిపోతూ ఉంటుంది. దోశలేసే పిండి సాయంకాలం అది మధ్యలో సగమే ఉంటుంది పిండి. ఉదయం వచ్చేటప్పటికి మొత్తం అంతా కిందకు వచ్చేస్తుంది, పొంగి పొరలుట. మీరు ఎప్పుడైనా పాలు పితుకుతున్నప్పుడు చూడాలి, అది బుసబుసబుసమంట పొంగుతూ ఉంటుంది, అలాగ వస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ దివ్యమైన సంగతి నా హృదయము, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది అన్నాడు. ఏం చెప్తున్నాడమ్మా? ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది, పొంగి పొరలుతుంది. అలా ఎప్పుడెప్పుడు చెప్పాలా, ఎప్పుడెప్పుడు ఈ విషయం బయటకు చెప్పాలా, ఎప్పుడెప్పుడు తాపత్రయపడుతుంది. లోపల నుంచి హృదయం నుంచి బయటపడిపోవాలి. చాలా మటుకి కొంతమంది ఏంటంటే కొన్ని వార్తల్ని అసలు కడుపులో దాచుకోలేరు, ఎప్పుడు చెప్పారు అమ్మాయ ప్రశాంతంగా ఉంది అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికిదను, నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. ఓ స్పీడ్గా రాసేసి ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఎప్పుడు చెప్పేయాలి, ఎప్పుడు ఫినిష్ చేయాలి అన్నట్టుంది. ఒక దివ్యమైన సంగతి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతానన్నా. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఎంత సంతోషపడుతున్నాను నా రాజుని గురించి చెప్పడానికి. మనం నా రాజుని గురించి
రచించిన దానిని పలుకుతుంది. ఇది ఎవరికి ఉంటుందంటే ఎవరైతే రక్షింపబడతారో, ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రభుని తన సొంత రక్షకుడికి అంగీకరిస్తారో, వారి హృదయంలో నుంచి వచ్చిన ఆనందం వాక్యం చెప్పాలన్నా, వాక్యం బయటికి చెప్పాలన్నా ఆ మనసులో ఉన్నటువంటిది ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు వాక్యం చెప్పాలా, ఎప్పుడెప్పుడు ప్రభుని మహింపరచాలా, ఎప్పుడెప్పుడు పాట పాడాలా, ఆ హృదయంలో నుంచి ఒక దివ్యమైన సంగతి. ఈరోజు ఏదైనా ఒక మంచి నేను చెప్పాలి, ఏదైనా బెస్ట్ నేను ఇవ్వాలి, ఏదైనా ఇతరులకి నేను నేర్పించాలి, నేను అనుభవించేది, నేను పాటించేటటువంటిది, నేను అనుసరించేటటువంటిది ఇతరులకి చెప్పాలి, నేను పొందే ఆనందాన్ని వారు కూడా పొందాలి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గురించి రచించిన దానిని పలికిదను. ఎవరిని గురించి? రాజును గూర్చి. ఏ రాజో మనకు అర్థమైపోతుంది. రాజును గూర్చి రచించిన దానిని నేను పలికిదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది అంటూ ఒక్కొక్క క్వాలిఫికేషన్ మరి మనం ఇందాక చూసాం. సుమారు 12 క్వాలిఫికేషన్లో రాజుని గురించి పలుకుతూ ఉన్నాడు. ఆ దివ్యమైన సంగతి ఏంటంటే, నీకు ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. 27వ కీర్తనలో ఏం చెప్తాను? నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, 4 వచ్చింది కదండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. దివ్యమైన సంగతి, ఒక వరం అడుగుతున్నాను. ఆ వరం ఏంటట? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఒక దివ్యమైన సంగతితో, ఒక ఇష్టం, ప్రభుకి ఇష్టమైనటువంటి దాన్ని హృదయం నింపుకోవాలి. తద్వారా మనం బయటకు చెప్తూ ఉన్నప్పుడు ఎంత ఆరోగ్యం ఉంటుందో, మనకి ఎంత సంతోషం ఉంటుందో, సంబరంగా మనం ప్రభువుని గురించి పలకొచ్చు, చెప్పచ్చు. ఇంకేం చెప్తున్నాడమ్మా? నరుల కంటే నీవు అతి సుందరుడై ఉన్నావు. ఒక పాట పాడుతాం, ఎంతో సుందరుడమ్మా తాను నేనెంతో మురిసిపోయాను అంటే, మనకి పాటలు రావు కానీ చెప్తున్నాను. ఆ ప్రభువుని 10,000 మందులు అన్నాడు. 5వ అధ్యాయం పరమగీతంలో ఏం చెప్తున్నాడు? 10,000 మందిలో నువ్వు అందగాడువు అన్నారు. కానీ ఇక్కడ ఏం నరులందరిలో, విశ్వంలో, ఈ సృష్టి అంతట్లో నీవు నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. నరులందరికంటే ఎలా ఉన్నాడు? అతి సుందరుడుగా, అందమైన వాడుగా కనబడుతున్నాడు. అక్కడ 53వ కీర్తనలో ఒక మాట చెప్పాడు. నువ్వు మొక్క ఎలా అండి? మొక్క వల్ల అయిపోయావు. ఏ మొక్క అది? నీరు లేనటువంటి స్థలాల్లో మొక్కల. చదవండి తమ్ముడు 53వ కీర్తనలో. చూడ్డానికి అసహ్యంగా ఉన్నావు, చూపునకు చాలా హీనంగా కనబడుతున్నావు. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతను ఎదుట పెరిగాడట. ఆయన వచ్చాడు, ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. గొర్రెపిల్లగా వచ్చినప్పుడు ఆయన లేత మొక్క వలెను, ఎండిన మొక్క, వాడిపోయిన మొక్క. ఇంకొక విధంగా చెప్పాలంటే తర్వాత ఆయనకి స్వరూపం లేదట, స్వరూపమైనను సొగస్తైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు. ఎలా ఉన్నాడమ్మా? అతను తృణీకరింపబడిన వాడిగా ఉన్నాడు. అంటే మనకి రాబోయే మెస్సయ్య, అంటే 2వ రాకల్లో ఆయన రాబోతున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడట? నరులందరిలో కూడా, ఎలాగమ్మా? నరులందరిలో కూడా సుందరుడిగా కనబడుతున్నాడట. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. నువ్వు దయగల మాటలు పలుకుతున్నావు. ప్రభువా ఏం చెప్తున్నాడని? నీ మాటలు దయగలవి, నీ మాటలు ఆదరించేవి. కొంతమంది మాట్లాడితే చాలా అందంగా ఉంటారండి, మాట్లాడితే కొట్టినట్టు ఉంటుందండి. భర్తలతో మాట్లాడతారు, కొట్టినట్టే మాట్లాడతారు. భార్యలతో మాట్లాడతారు, కొట్టినట్టే. దయతో మాట్లాడడం అర్థం కాదు. ప్రభు చెప్తున్నాడు కదా, నీ పెదవుల మీద దయారసం పోయబడింది. ప్రభువా ఏముంది? నీ పెదవుల మీద దయారసం. దయతో మాట్లాడితే నువ్వు ఎంత కఠినాత్మురాలైనా కరిగిపోతుందండి. అదే ప్రభు, మనం ఎంత కఠినాత్ములమైనా
ఆయన దయగల మాటలు మనల్ని, ఆయన ప్రేమగల మాటలు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంతగా ప్రేమించాడో తెలుసా? 1 యోహాను 3:16 చెప్తాడు కదా, నా ప్రాణం పెట్టినంతగా. ఎలా ప్రేమించాను తెలుసా? నా ప్రాణం పెట్టినంతగా మిమ్మల్ని ప్రేమించాను, దీనిని బట్టి ప్రేమ ఎట్టుదో మీకు అర్థమవుతుంది అన్నాడు. ఆయన పెదవుల మీద దయారసం పోయబడిందట. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఎవరిని? మెస్సేయని చెప్తాను. మెస్సేయని దేవుడు ఆశీర్వదిస్తున్నాడట. క్రీస్తుని ఆశీర్వదిస్తాడు. తండ్రి కుమారుని ఆశీర్వదిస్తున్నాడట. అందుకే ఒక మాట చెప్తాడు, కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. ఏం చెప్తున్నాడు? కుమారుని ముద్దు పెట్టుకోవాలి, లేదంటే తండ్రికి కోపం వస్తుంది. అంటే తను ఎందరు అంగీకరించితురు. ఏం చెప్తున్నాడు? తను ఎందరు అంగీకరించితురు అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన కుమారులు అగుటకు ఆయన అధికారం అని గ్రహించడం. అర్థం ఏంటి తెలుసమ్మా? కుమారుని ముద్దు పెట్టుకున్నాడు, అంగీకరించడం అంటే ప్రభుని ఇష్టంగా మనం స్వీకరించడం. నీవు నా ప్రభు అని ఎవరైతే హృదయంలో ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, నీవు నా ప్రభువా, నీవు నా రాజువి, నువ్వు నా అధిపతివి, నీవు నా తండ్రివి, నీ మాట జవదాటని ప్రభువా. మనం చెప్పాలి, నీ మాట జవదాటని ప్రభువా, నీ చిత్తం. ఆ ప్రభు చిత్తమని చెప్పడం కాదు, ప్రభు చిత్తమని చెప్పేవాడట. మనం లాస్ట్ వీక్ విన్నాం తెలుసా? ఆయన సార్వభౌమాధికారానికి మనం అప్పచెప్పుకోవడం అట. మన స్వచిత్తాన్ని, మన స్వచిత్తం అంటే మన ఇష్టాన్ని చంపేసుకుని ఆయనతో పాటు సజీవ యాగంగా, అంటే ఒకసారి సమర్పించబడి, ఒకసారి యాగమయ్యి, ఒకసారి కాల్చివేయబడి బూడిదైపోవడం, ఆయనతో పాటు పాతి పెట్టబడ్డం. మన కోరికలు, మన ఇష్టాలు, ఈ లోకాన్ని చంపుకోవడం, నేత్రాస, శరీరాస, జీవబడం, ఏం పట్టుకెళ్ళిపోతాం? మనం అనవలసిన మాట, ఏం పట్టుకెళ్ళిపోతాం లోకంలో ఉన్నది. మన వల్ల ఇతరులకి ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడితే చాలు. మనం ఒక్కరిని పడిపోయేవారు లేవనెత్తితే చాలు. మనం ఈరోజు చెప్తున్నాడు, ఆయన నోట దయగల మాటలు ఉన్నాయట. ఆయన సింహాసనం నిత్యము ఉంటుందట. కావున దేవుడు నిన్ను ఆశీర్వదించును అంటున్నాడు. శూరుడా, ఏం చెప్పాడమ్మా? 3వ వచనం, శూరుడా నీ కత్తి మొలను కట్టుకో. శూరుడా, ఆయన శూరుడుగా కనబడుతున్నాడు అని చెప్తాం మనం. శూరుడా మహాదేవ, ఈ మాటకి వెళ్ళిపోతాను నేను 32:17కి. శూరుడా మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను నీ భూమిని ఆకాశమును సృజించి ఉన్నావు ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. 27లో చెప్తాడు, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నాడు. ఆయన ఎవరు? శూరుడైన. శూరుడా నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును. ఎవరి తేజస్సు? నీ తేజస్సు. అక్కడట చంద్రుడు అక్కర్లేదట, సూర్యుడు అక్కర్లేదట, గొర్రెపిల్లయే దీపం అట. ఎంత మంచి మాట! గొర్రెపిల్లయే దీపం. అక్కడ వెలుగు, ఆయన ఉన్నంతకాలం వెలుగు ఉంటుంది. ఆయన తేజస్సు ఆయన ధరించుకుంటున్నాడట. ఇంకేమన్నాడు? నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకునము. తర్వాత 4లో సత్యమును, వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును చెప్తాడు కదా. యోహాను సువార్తలే, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును, నేను వెలుగును అంటూ ఉన్నాడు ప్రభువారు. ఇక్కడేం చెప్తున్నాడు? సత్యమును, వినయముతో కూడా నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరము. వస్తూ ఉన్నాడైనా. ఏం వాహనం వస్తుంది? మేఘాల మీద వస్తూ ఉన్నాడైనా. మేఘమనే వాహనం మీద వస్తూ ఉన్నాడు. ఆయన పొడిచిన ప్రతి ఒక్కరూ చూస్తారట. ఆయన ఎలా వస్తున్నాడు? మేఘం మీద వస్తూ ఉన్నాడు. ఆయన వాహనమెక్కి వస్తూ ఉన్నాడు. తర్వాత నీ దక్షిణ హస్తం భీకరమైన వాటిని జరిపించుటకు నీకు నేర్పును. నీ దక్షిణ హస్తం భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి. ఏం చెప్తున్నాడమ్మా? నీ బాణములు వాడిగలవి. అందుకే
మనం ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఒక్కొక్కసారి నేను వింటిని నమ్ముకొను అన్నాడు. వింటిని నమ్ముకొని నేను నీ వాక్యం మీద నా ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆ వాక్యము బలము గలదే, సజీవమే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా, నీ బాణములు ఏమన్నాడు, నీ బాణములు వాడిగలవి, నీ వాక్యము వాడిగలది. ఒక్కసారి వాక్యం హృదయంలోకి దిగితే, వాక్యంలోకి పొడుచుకుంటే, అక్కడ ఎంతమంది తెలుసండి, ఆ వాక్యము చేత పొడవబడి, ఏం రాయబడింది అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో, నీ వాక్యము చేత పొడవబడ్డారట. అయ్యలారా మేమేమి చేయాలి అంటున్నారు. అప్పుడు ఒక సూత్రం చెప్పాడు. ఆ సూత్రం ఏంటంటే, మీరు పాప క్షమాపణ పొంది ఉన్నారా? రైట్. ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారా? రైట్. మీరు ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. తర్వాత మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు అన్నాడు. అది క్రమమైనటువంటి సూత్రం చెప్పాడు. ఇక్కడ నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు, నీ బాణములు రాజ శత్రువుల గుండెల్లో చొచ్చును అన్నాడు. నీ వాక్యము వాడిగలదే, బలము గలదే, సజీవమే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు అన్నిటిని శోధిస్తుందట. మన పాపమంతా శోధిస్తుంది, మన బలహీనత అంతా శోధిస్తుంది. ప్రభు దగ్గర ప్రభువా అని పశ్చాత్తాపడతాం మనం. తండ్రి నన్ను క్షమించు అని చెప్పేసి ఆయన ఒక్క మాట అంటే చాలండి, ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. రాజా బానిస ఎవరైనా సరే ఆయన వాక్యం హృదయంలోకి దిగబడితే తప్పక మనం లోకాన్ని జయిస్తాం, లోకం జయిస్తాం, ఆయనతో పాటు ఏలుతాం. తర్వాత దేవా, 6వ వచనంలో చూడండి, దేవా తను ఏమంటున్నాడు, దేవా అంటున్నాడు. అంటే ఎలోహిం, సర్వోన్నతుడైన దేవా, అంతే కదండి. ఎలోహిం అంటే సర్వోన్నతుడా, నా ప్రభువా, నా రక్షక, నా కొండ, నా కోట, ఎలోహిం, నా రాజా, నా రాజా, నా రాజా, ఎలోహిం, నా దేవా, నీ సింహాసనం నిరంతరము నిలుస్తుంది. హల్లెలూయా. ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది, ఎప్పుడు నిలిచి ఉంటుంది, స్టాండర్డ్గా నిలకడగా ఉంటుంది, కదలనది. అది కదలనటువంటి సింహాసనం. అక్కడ ఏడుపు ఉండదట, అక్కడ దుఃఖం ఉండదట. ఆయన ప్రతి బాష్ప బిందువు, ఇంక శత్రువు ఉండడు అక్కడ. అక్కడ పగలు ఉండదు, రాత్రి ఉండదు, దానికి సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. గొర్రెపిల్ల ఏ దానికి దీపమాట. ఆయనే వెలుగు, ఆయనే సంతోషం, ఆయనే. అందుకే మనం ఆయనలో నేను ఎప్పుడు చెప్తాను, ఆయనలో లీనం కావాలి, ఆయనలో కలిసిపోవాలి, వెలుగ్గా ఉంటాం, సమృద్ధి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. నిరంతరము దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచును. ఈ మాటలు ఇప్పుడు చూసాం 49వ అధ్యాయంలో మనం చూసాం. ఆదికాండం 49వ అధ్యాయంలో రాజదండం, నీ రాజదండం, రాజదండం ఏం చెప్తున్నాడు ఇక్కడ, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచును, నీ రాజదండము న్యాయార్థమైన నీ దండం. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు, యోధాని గురించి, అనగా యోధా గోత్రపు సింహం గురించి ప్రవచనం చెప్తున్నాడు యాకోబు. ఇప్పుడు కాదని అప్పుడు చెప్తున్నాడు. ఎన్నో సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం ప్రవచింపబడినటువంటి ప్రవచనం. యోధా గోత్రపు సింహం ఈ రోజున ఆయన గొర్రెపిల్లగా కనబడుతున్నాడు, ఆయన సాత్వికుడిగా కనబడుతున్నాడు. ఆయన చెప్పాడు, ప్రయాసపడే భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను. ఏం చెప్తాడు, నేను సాత్వికుడిని కనుక మీరు నా ఎత్తి నేర్చుకోవాలి, నా కాడెత్తుకోవాలి, అప్పుడు మీకు ఏం జరుగుతుంది, విశ్రాంతి దొరుకును అన్నాడు. ఆ దండము న్యాయార్థమైన రాజదండం. అది ఆ సింహాసనం నిరంతరం ఉండేటటువంటి సింహాసనం. నీ దండము, నీ రాజదండము న్యాయార్థమైన దండం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నాం. నువ్వు పాపిని ప్రేమిస్తావు ప్రభువా, పాపమును ద్వేషిస్తాడైనా. ప్రభువా నన్ను క్షమించు అంటే ఎంత మన బలహీనలు. ప్రభు చెప్పే మాట,
మన పాపమంతా క్షమిస్తాడు ఆయన. ఎవరు క్షమించరు, ఎవరెవరు క్షమించరు, ఆయన ఒక్కడే. ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడమ్మా, నేను నీ దోషమంతటిని, నీ భక్తిహీనతను ద్వేషించుచున్నాను. కావున దేవుడు, నీ దేవుడే చిలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆనంద తైలముతో అభిషేకించాడు. అభిషక్తుడు అని వ్రాయబడింది. అభిషక్తుడు అనగా మెస్సయ, అభిషక్తుడు అనగా క్రీస్తు అని. ఎవరమ్మా? ఎలా ఆనంద తైలంతో నీవు అభిషేకించి ఉన్నాడట. తర్వాత 8వ వచనంలో చెప్తాడు కదా, నీ వస్త్రములల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగ పట్టు వాసనే. అంటే ఇవన్నీ కూడా ఆ పెర్ఫ్యూమ్స్ గురించి మాట్లాడుతూ, అంటే ఆ రోజున దేవాలయంలో వాడేటటువంటివి. అందరూ ఈ రోజున అత్తరు రాసుకున్నారు, పూసుకొని పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ. ఆ రోజున మందిరానికి వస్తే ఎంత అద్భుతమైనటువంటి సువాసన వెదర్చలేదో, ఆ వాసనకి ప్రభువారు ఒక విధంగా ముగ్ధుడైపోయేవాడు. ఆ బలిపీఠం మీద ఆ వాసన ఆగ్రహణ ఆ మాట నేను తిరగట్లేదు కానీ నాకు, ఆయనకి మనం సమర్పించేటప్పుడు ఆ వాసన, ఈ ఆరాధన అనేటువంటిది అంత సువాసన ఉండాలి, జీవపు వాసన అన్నాడు. ఏం చెప్పాడమ్మా, క్రీస్తుతో కూడా ఉంటే ఇదిగో నశించుచున్నటువంటి వారికి అది మరణపు వాసన, రక్షింపబడుచిన నీకు అది దేవుని శక్తి, జీవార్థమైనటువంటి వాసన, యేసు వాసన, అది క్రీస్తు వాసన, లవంగ పట్టు వాసనే. ఏం చెప్తున్నాడమ్మా, అది వస్త్రములల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగ పట్టు వాసనే. ఆయనట దంతముతో కట్టిన నగరంలో తంతి వాద్యములు నిన్ను దంతం అంటే పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళు అంత పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయంట. ఆ దంతపు నగరి అని వ్రాయబడింది యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అక్కడ శీతల నగర్లు ఉన్నాయి, ఏసీ రూమ్లు ఉన్నాయి. వ్రాయబడిన మాటలు నేను చెప్తాను. యెషయా గ్రంథంలో దంతపు నగర్లు కడతారట, అంత సుందరంగా ఉంటాయట. అవి తంతివాద్యాలు నేను ఎప్పుడు ఎల్లప్పుడు నిరంతరము స్తోత్ర గీతాలు ఉంటాయంట అక్కడ. ఎప్పుడు ఎల్లప్పుడు ప్రభుని సుస్థుతి మాత్రమే ఉంటుందట. తర్వాత 9 నుంచి మరలా ఇక్కడ రాణి గురించి మనం చూస్తాం. ఇప్పటి వరకు రాజు గురించి చూస్తాం, ఇప్పుడు రాణి గురించి చూస్తాం. ఈ రాజు ఏం చేశాడంటే, మీరు ప్రభువులే ప్రేమించండి అన్నాడు. ఎవరిని? భర్తలారా మీరు మీ భార్యలను ప్రభువుకు వెళ్ళే ప్రేమించాలన్నాడు. అంటూ ఏం చెప్పాడంటే, అది కలంకమైనను, కొంచెం కలంకమైనను, ముడత కానీ, మచ్చ కానీ, డాగ్ కానీ, కపటం కానీ ఏదున్నా కూడా అది వాక్యము చేత ఉదక స్నానం చేపించి తండ్రి ఎదుట అనగా భర్త ఎదుట నిలబెట్టి మహిమగల సంఘంగా ఎలా నిలబెట్టుకోవాలి? మహిమగల సంఘంగా నేను నిలబెట్టుకోవాలని ఆయనని ఉదక స్నానం చేత శుద్ధీకరించి ఆ వాసన ఎలా కొడుతుందండి ప్రభు దగ్గర? లవంగ పట్టు వాసనే, గోపరస వాసనే. ఇంకేం చెప్తున్నాడు? ఇదిగో అగరు వాసనే, వస్త్రములలో గోపరస వాసనే, లవంగ పట్టు వాసనే. ఆయన ఎదుట పరిశుద్ధమైన సంఘంగాను, మచ్చ కానీ, డాగ్ కానీ, కల్మషం కానీ, లేదా అసూయ కానీ, ఈర్ష్య కానీ, వ్యభిచారం కానీ ఏదీ లేనటువంటి సంఘంగా పరిశుద్ధంగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని తన్ను తాను సమర్పించుకొనెను అన్నాడు. తనను తానే యాగమైపోయాడు. తనను తానే ఎలా? ఆ రక్తం చేత. ఎక్కడి నుంచి వచ్చారు వీరు? ఎంత తెల్లగా ఉన్నాయంటే వీరి వస్త్రాలంటే, ఇదిగో వీరు గొర్రె పిల్ల యొక్క రక్తములో వీరి వస్త్రములను కడుక్కున్నారట. ఎక్కడమ్మా? గొర్రెపిల్ల వస్త్రంలో వీరు, అదేంటి వస్త్రంలో రక్తంలో కడుక్కుంటే ఎర్రగా ఉండాలి కదా, తెల్లగా అవుతున్నాయి అంటే అన్నాడు కూడా. మీకు నాకు మధ్య ఒక వివాదం ఉంది, రండి మన వివాదం తీర్చుకుందాం. ఇక్కడ మీరు అంగీకరిస్తే మంచి ఫలాలు భుజిస్తారు, ఒకవేళ అన్నారనుకోండి మీకు తగిన శాస్తి జరుగుతుంది అంటారు. చాలామందికి ఇష్టం ఉండదు ఈ మాట. మనం కరెక్ట్గా చెప్పగలగాలి. నరకం అంటే ఇష్టం ఉండదు. నరకం గురించి బోధనలు చేయాలంటే అందరూ ఆసక్తితో వినరు. ప్రభు ఈ రోజున మనకు నేర్పించే పోదాం. నీ దయనొందిన స్త్రీల్లో రాజకుమార్తెలు ఉన్నారు. అది పెద్దలా ఉన్నామండి, చిన్నలా ఉన్నామండి, ఎవరైనా సరే నువ్వు దయ చూపిస్తే ఏం చెప్తాం మనం?
ప్రభా నువ్వు దయ చూపించాలి తండ్రి, నీ ముఖం మరుగు చేసుకోవద్దు, నువ్వు గుప్పులి విప్పాలి ప్రభా. నువ్వు గుప్పులు బెగపడితే అవాట ఏ జీవైనా సరే, అది పెద్ద ఉన్నతమైనటువంటి స్థితి అయినా అన్నం అరగకపోతే ఏం చేయగలరండి? అన్నం అరగద్దు, లివర్ సరిగా పని చేయకపోతే ఎక్కడ తిన్నది అరుగుతుంది. ఇక్కడ ప్రభు చెప్పే మాట, నీ దయనొందిన స్త్రీల్లో రాజుల కుమార్తెలు ఉన్నారు. ఓ రాణి ఎవరమ్మా, ఓ సంగమా, లేకపోతే మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. అంత ఆధిక్యత ప్రభు మనకి. ఎంత మనం ప్రభు వారు అన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ ఎద్దుకు వస్తాను, నేను మిమ్మల్ని ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తాడు, సరి చేస్తాడు, మిమ్మల్ని పెండ్లి కుమార్తెగా సిద్ధపరుస్తాడు. మీ మీ దివిటుల్లో నూనె ఆరకుండా ఆయనే చేస్తాడు. ఒకరోజు నిరుత్సాహపడ్డావా, ప్రభు పరిశుద్ధాత్ముడు చెప్తాడు, మరలా ఎంకరేజ్ చేస్తాడు, మరలా మోటివేట్ చేస్తాడు. అసమాధానం ఉందా ఇంట్లో, మరలా ప్రభు కరెక్ట్ చేస్తాడు. నీకు ఎక్కడ దొరకనటువంటిది, ఈ లోకంలో ఎక్కడ దొరకలేనటువంటిది, త్రాగుల్లోనో వ్యభిచారంలోనో ఎక్కడ దొరకనటువంటిది ప్రభు దగ్గర దొరుకుతుంది. ఆయన ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమృద్ధినిస్తాడు, సంతృప్తినిస్తాడు. చాలు ప్రభువా అనగలం, చాలమ్మా అన్నం చాలు వద్దు అని ఎలాగంటామో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే, నీతో సహవాసం చేస్తే, ఆయనలో మనం ఉంటే, మనలో ఆయన ఉంటే, మనం తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రభుని స్తుతించేటట్టు. అగ్నిగుండంలో ఉన్న పాటలు పడుతున్నారండి, చెరసాల్లో ఉన్న సంఖ్యలు వేయబడినా దెబ్బలు తింటూ ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనకు అన్నీ తేలిగ్గా ఉంటాయి. ఈ లోకం తేలిగ్గా ఉంటుంది. ప్రభువుని మనం ఆయన పొందుకోవాలి, ఆయనతో ఉండాలి. ఆ రాజుని మనం ఆ వివాహానికి, ఇదిగో ఒక పెండ్లి కుమార్తె ఏ విధంగా సిద్ధపడుతుందో, ఒకవేళ ఇన్ కేస్ మన దివిటీల్లో నూనె లేకపోతే మన దారి తన్ను లేకుండా వెళ్ళిపోతామండి. అందుకే ప్రభు ఈ రోజున మనకి చెప్తున్నాడు, ఆ రాణి ఏ విధంగా సిద్ధపడుతుంది, వధువు సంఘం ఏ విధంగా సిద్ధపడుతుంది ఆయన ఎదుర్కోవడానికంటే, మహిమ గల సంఘంగా తనను ఎదుర్కోవడానికి ఆ రక్తం, యేసు రక్తం, కుమారుని యొక్క రక్తం, పరిశుద్ధుని యొక్క రక్తం, నిష్కల్మషమైనటువంటి రక్తం. ఇదిగో మీరు చీకట్లో నుంచి వెలుగులోకి లాగివేయబడ్డారు. ఈ రోజున మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటి తెలుసమ్మా, రాజుని మనం ఎదుర్కోబోతున్నాం. పెండ్లి కుమార్తె ఏ విధంగా రాజుని ఎదుర్కొంటుందో, ఇది ఎలా ఉంది, నీ రాణి ఓఫీర్ అపరంజితో అలంకరించుకుని, మనం ఆ మాటలు 19వ అధ్యాయంలో చూడండి ఒకసారి మాట 19. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను ఎవరి భార్య అమ్మేది? గొర్రెపిల్ల యొక్క భార్య. నేను చెప్పేది కరెక్టే అని నేను అనుకుంటున్నాను. మీరు ఆలోచించండి, లేదు అంటే నాకు అక్కడ మీరు ఎన్కౌంటర్ చేద్దానే ఉంటారు, మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ ఏమన్నా, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది గనుక. ఎలా అమ్మా, తనని తానే ఏం చెప్తున్నాడంటే ప్రభు, మనంతరం మనమే స్వపరీక్ష చేసుకోవాలి. ఎలా? మనంతరం మనమే స్వపరీక్ష చేసుకోవాలి. ఇతరులు చెప్తే కొంచెం గాయపడుతుంది మనసు. మనంతరం మనం స్వపరీక్ష చేసుకొని, నేను ఎక్కడ తప్పిపోయానో, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానో, ఎక్కడ పాపం చేస్తున్నానో, ఎక్కడ దేవునికి అయిష్టంగా ఉంటున్నానో, ఎక్కడ దేవుని నీకు ఆయాసకరమైనది 39వ కీర్తన 139వ కీర్తన 24లో చెప్తాడు, నీకు ఆయాసకరమైనది ప్రభువా, నేను ఏడిపించింది ఏమైనా నాలో ఉంటే నేను చెప్పు తండ్రి, నేను తీసేసుకుంటున్నాను. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. గొర్రెపిల్ల తన భార్య తనను తాను అలంకరించుకుంటూ ఉంటుంది, తనను తాను సిద్ధపరుచుకుంటూ ఉంది. కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమె కీయబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నేను త్వరగా ముగిస్తున్న సమయం అయిపోయింది. కుమారి ఆలకించము, ఆలోచించి చెవి 10వ వచనం, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు అన్నది. నీ స్వజాన్ని మర్చిపో అంటే, అమ్మాయికి పెళ్లి చేస్తాం, పెళ్లి చేసి అత్తోరింటికి పంపిస్తే మరలా నా ఇంట్లోనే ఉండాలి నా కూతురు అని అనుకోకూడదు. స్వార్థం అవుతుంది అది. ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ రోజున నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ప్రభువుని అంగీకరించావు,
మరలా కక్కిన కుడివైపు, అంటే ఉదాహరణ చెప్తాను, కక్కిన కుడివైపు మరలా వెళ్ళకూడదు, పాపం వైపు మరలా వెళ్ళకూడదు. అంటే దానికి దీనికి పొంతనే అంటారే మీరు. కక్కిన కుడివైపు మనం వెళ్ళకూడదు. కడగబడిన పంది బురదలో దొర్లినట్లు మరలా వెళ్ళిపోతుంది అది వెళ్ళడానికి వీలేదు. ఒక్కసారి ప్రభుతో కమిట్ చేసుకుంటే, ఒక్కసారి ఆయనతో ఈ పెండ్లి నిశ్చయమైతే, నేను ప్రదానం చేయబడితే నా రాజు, నా భర్త, నా ఇల్లది. నా ఇల్లు ఎవరిది? అమ్మగారి ఇల్లు కాదు. నా ఇల్లు నా ప్రభు, నా రాజు, నా భర్త, గొర్రె పిల్లకి ఇల్లే నా ఇల్లు. మరలా వెనక్కి చూడకూడదు, మరలా తిరిగి చూడకూడదు. అదే చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరిచిపో. నీ రాజు ఏం చెప్తున్నాడు? చదవండమ్మా. నీ రాజు, నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నువ్వు చక్కగా చూడ్డానికి ఎస్తేరట చూస్తే దయ పొందిందట. ఏమడగలే. అందరూనేమో ఆ ఆభరణం కావాలి, ఈ ఆభరణాలు కావాలి, ఈ కోటింగ్లు కావాలి, ఈ దాన్ని ఏమంటారు, రకరకాల బట్టలు కావాలి, రకరకాలు అడిగారు. కానీ ఎస్తేరు హేగే ఏదైతే పెట్టాడో, ఏం కావాలమ్మా, నాకు నువ్వేం పెడతావో అది పెట్టు, నాకు నా ప్రభు ఇచ్చే సౌందర్యం కావాలి, నా ప్రభు ఆకర్షించే సౌందర్యం కావాలి, నా ప్రభు ఇష్టపడే సౌందర్యం కావాలి. ప్రభు మెచ్చుకునేవాడు ధన్యుడు. ఎవరు మెచ్చుకోవాలి? నా ప్రభు మెచ్చుకోవాలి. నన్ను చూసి మనుషులు మెచ్చుకుంటారు, కానీ పక్కకి వెళ్ళి తిడతారు మనల్ని. మనుషులు మెచ్చుకోవచ్చు, అంతరార్థం దాన్ని ఏమంటారు, కడుపులో నుంచి రాదండి, మనస్ఫూర్తిగా పొగడరు. ప్రభు మెచ్చుకునేవాడు ధన్యుడు. ఆయన నీ రాజు, నీ ప్రభువు, నీ సౌందర్యమును కోరినవాడు. హల్లెలూయా. నువ్వు చక్కగా కనబడాలి ఆయన ఎదుట. అందుకే లోకా సువార్త 21:36 చెప్తున్నాడు, ఆయన ఎదుట నీవు సిగ్గుపడనక్కర్లేని దానిగా నువ్వు నిలబడగలను. నువ్వు ఆయన చూసి సిగ్గుపడితే తలను దించుకుంటే, ఎందుకు తల దించుకున్నావు తెలుసా? తప్పు చేసావు, నువ్వు ఒప్పుకోలేదు. ఆయన ఎదురు నీకు ధైర్యం రాదు. మీరు ఎప్పుడైనా గిల్టీగా ఫీల్ అవుతాం, మనసులో పాపం పెట్టుకుని ప్రభు దగ్గరికి వస్తే గిల్టీగా ఫీల్ అవుతాం. అయ్యో ప్రభు, నటన వేషధారణ. ఈ రోజున నీ ప్రభు నీ సౌందర్యమును కోరేవాడు, నీ శరీరాన్ని కాదు. సమయంలాగా అక్కడ నేను ఆంతర్యమును కోరుకున్నవాడిని, ఆంతర్యము ఎరిగినటువంటి దేవుడు నేను హృదయం చూస్తున్నాను. నేను లోపల చూస్తాను, నువ్వు పైరూపాన్ని చూస్తున్నావు, నేను పైరూపాన్ని చూడట్లేదు. నీ ప్రభువు, నీ రాజు, నీ సౌందర్యమును కోరినవాడు. నువ్వు చక్కగా అలంకరింపబడాలి, సత్క్రియల చేత అలంకరింపబడాలి. బంగారం చేత కాదు, బుట్టలతో కాదు, పాపిడి బిళ్ళతో కాదు, లేదా నగలతో కాదు, మంచి మంచి బట్టలతో కాదు. నువ్వు అలంకరించబడాలి. చూస్తే దయగలవాడుగా నువ్వు కనబడాలి, దయగల దానివిగా నువ్వు కనబడాలి. ప్రభు మెచ్చుకోవాలి. ప్రభుని సౌందర్యాన్ని కోరుకుంటున్నాడని వ్రాయబడింది. నీ రాజు, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించు. కుమారుని ముద్దు పెట్టుకో, లేని ఎడల ఆయన కోపికిస్తాడు. మనంతర మనమే స్వపరీక్ష చేసుకోవాలి. మనమే ప్రభు దగ్గర, ప్రభువా పాపిని నన్ను క్షమించాను, ప్రభువా బలహీనుడు నన్ను క్షమించు, ప్రభువా తండ్రి తెలియక చేశాను తప్పు క్షమించు, అయ్యా నేను దౌర్భాగ్యుడిని ప్రభువా నన్ను క్షమించు. ఏమంటున్నాడు చిన్న కుమారుడు ఏమన్నాడు తెలుసా? ప్రభువా పరలోక రాజ్యానికి నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడును అని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు ప్రభువా, నీ దాసుల్లో ఒకనిగా నన్ను పెట్టుకుంటావా అని అనుకుంటున్నాడు. మనం అల్లంత దూరాన్ని చూశారండి. అది ప్రేమ. ఏం చెప్తాం మనం? ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవరు కొలువలేనిది. తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును,
జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుదురు. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ కలది. ఎలా మహిమ కలది అయిందంటే ఆయన నిష్కలంకమైన రక్తం ద్వారా డైరెక్ట్ ఇంక మొహమాటం ఏమీ లేదు. మనం మహిమ గలవారంగా ఈ రోజున మనం దేవుని యొక్క బిడ్డలు అంటాం, మనం విశ్వాసులు అంటాం, క్రైస్తవులుగా మనం ఎలా మారామంటే ఆయన నిష్కలంకమైన గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా మాత్రమే. తర్వాత ఆమె వస్త్రము బంగారు బుట్టాబనే చేసినది. ఈ రోజుల్లో కూడా నేను మా పెళ్ళికి సిద్ధపడుతుంటే జాకెట్లకి ఇచ్చారు. ఆ జాకెట్ అంటే నేనేమనుకున్నాను అంటే 200 300 ఉంటుంది అనుకున్నాను. ఆ జాకెట్కి 12,000 రూపాయలు వేసింది బుట్టా పనికి. ఎంతయ్యా? ఏమేమి చేత్తో అల్లారు అనమాట. అట్లా అల్లడం 12,000 రూపాయలు తీసుకుంది. ఈ రోజున ఈ మహిమ గల సంఘం, ఈ సంఘానికి వస్త్రాలు అలంకరించబడుతుంటే బంగారపు బుట్ట పని, మరి ఎన్ని కోట్లు ఉంటుందో నాకు తెలియదు. అది ఇంకా మన అంటే సంఘం ఎలాగుంది, బంగారపు బుట్టా పనితో ఎంత. ఒక మాట మీకు పరమగీతం చూపించి నేను ముగించేస్తాను చూడండి. నీ పాదరక్షలతో నీవెంత అందంగా కనబడుచున్నావు, అందంగా నడుచుచున్నావు. నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభిదేశము మండలాకార కలశం సమ్మిళిత ద్రాక్షారసము దాని యందు వెలెత్తి పడకుండాను కాక, నీ గాత్రము పద్మాలాంకృత గోధుమ రాశి, నీ ఇరుకు చెములు జింక పిల్లయు తామరలో మేయు ఒక కవలన పోలియనవి. నీ కందరము దంత గోపుర రూపం, నీ నేత్రములు జలపూర్ణమైన హెష్పోన పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునను. అంటే కొన్ని నేను వర్ణించలేకపోతున్నాను కానీ ఎంత ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా వ్రాయించి పెట్టాడంటే ఆ రాబోయేటటువంటి సంఘం ఎంత సుందరంగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో అంటూ ఒక మాట నేను చూపిస్తాను. 6వ వచనం, నా ప్రియులారా, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానం, నీవు తాళవృక్షమంత తినని దానవు. స్త్రీలలో అధిక సుందరి ఒక దాన. ఎలా ఉన్నదమ్మా? 6వ వచనం మొదటి వచనం చెప్పి స్త్రీలలో అధిక సుందరి ఒక దాన అంటే నీ దయనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారట. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకునని వ్రాయబడింది. ఆమె వస్త్రము బంగారు బుట్టాబని చేసుకున్నది, విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకుని రాజునొద్దుకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలని కన్యకులు. మొన్న పెళ్లి జరుగుతుంటే 20-30 మంది ఒకటే డ్రెస్ వేసుకున్నారు. ఏమంటారు అవన్నీ? గ్రూమ్ మేడ్స్ అంటారా? అంతేనా? బ్రైడ్ మేడ్స్ చెలికత్తెలు అచ్చం అలాగా ఉంటారు, పెళ్లి కూతురులాగా ఉంటారు. కానీ పెళ్లి కూతురు కాదు. ఇక్కడ ఏమనుంది? నీ చెలికత్తెలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు, ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుతున్నారు. ఇది పరలోక రాజ్యం. చివరిగా ఎక్కడికి వెళ్తున్నాం? పరలోక రాజ్యానికి సంఘంతో పెండ్లి కుమార్తెను తీసుకుని రాజనగర్కి వస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు? ఈ భూలోకం మీదే 1000 సంవత్సరాలు ఆయనతో పాటు వెళ్తామట. ఎన్ని సంవత్సరాలమ్మా? 1000 సంవత్సరాలట. ఆకాశమందు మనం 7 సంవత్సరాలు పెండ్లి విందులో పాల్గొంటాం. ఇదంతా లోక కళ్యాణం గురించే జరిగేటటువంటి మాట. ఇదంతా కూడా ఇదిగో గొర్రె పిల్లకి వివాహోత్సవం, ఆ విందులో ఉండేటువంటి మాట. మనకి ఎన్ని రోజుల్లో గడిచిపోతుందో? 1000 సంవత్సరాలు అంటే 1000 రోజుల్లో గడిచిపోద్దేమో. ఇలాగంటే అలాగనే 51 సంవత్సరాలు వచ్చేసి నాకు అప్పుడే అయిపోయింది. నిన్న కాకముందు ఇంకా స్కూల్కి వెళ్తున్న రోజులు జ్ఞాపకం వస్తానే నాకు. నేను అనుకున్నాను స్కూల్కి వెళ్తే బాగుండు అనుకుంటున్నాను. నేను అవుతుందా? 51 సంవత్సరాలైంది. ఆ రోజున ప్రభుతో మనం ఉంటే 1000 సంవత్సరాలు ఆయనతో పాటు ఏలుతామట. ఏలడం అంటే ఆయన కుడిపార్శాన ఎక్కడ కూర్చుంది? ఆయన కుడిపార్శాన ఉంది. రానెక్కడుందో తెలుసా? రాజు యొక్క కుడిపార్శాన. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలని కన్యకులు నీ వద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుచున్నారు. జయ జయ ధ్వనులు ఉంటాయన్నమాట. అరువైన ఎంత మేళతాళాలతో ఎంత మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పెండ్లి విందులు ఎలాగుంటుందో, ఎన్ని
మనం కాకపోతే మనం చేయవలసిన పని ఏంటంటే ఆ వస్త్రాన్ని ధరించుకుని ఉండాలి. లేకపోతే ఏమంటాడు, స్నేహితుడా పెండ్లి వస్త్రం ఎక్కడా అంటాడు. అంటే దాని అర్థం ఏంటమ్మా, నువ్వేం చేస్తావో ఈ లోకంలో అవి తప్పకుండా ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళబడతాయి. ఎక్కడ ఏమి ఇస్తావో అదే పంటకు వస్తావు. నువ్వేం చేస్తావో అదే నీకు చేయబడుతుంది. నువ్వు చేసినట్టే నీకు చేయబడుతుంది. నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వస్తుందట. నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు, ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీ కుమారులందరూ భూమి ఎందంతటా నీ వారు అధికారులుగా నియమించెదవు. తరములన్నిటిను నీ నామము జ్ఞాపకమున్నట్లు నేను చేదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు రాజునకు చెల్లించెదరుగాక.